హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. శివుడు మరియు విష్ణుమూర్తి పుత్రుడైన అయ్యప్ప స్వామిని మన దేశంలో ప్రజలందరూ ఎంతో భక్తి శ్రద్ధలతో పూజిస్తారు. అలాంటి అయ్యప్ప స్వామి దేవాలయంలో స్వామివారిని దర్శించుకోవడానికి వెళ్లిన భక్తులకి అయ్యప్ప స్వామి ఆలయంలో ఒక అద్భుతం కనిపించింది. అది చూసి ఆ భక్తులందరూ ఆశ్చర్యపోయారు. వారందరికీ అంత ఆశ్చర్యం కలిగించే ఆ అద్భుతం ఏమిటో మీరు తెలుసుకోవాలి అనుకుంటే ఈ వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. అంతేకాకుండా అయ్యప్ప స్వామి భక్తులు కింద ఉన్న కామెంట్ బాక్స్లో జై అయ్యప్ప స్వామి అని కామెంట్ చేయండి. అయ్యప్ప స్వామి దేవాలయము భారతదేశంలో ప్రసిద్ధి చెందిన అధిక జనసమ్మర్దం కలిగిన దేవాలయాలలో ఒకటి. ఈ దేవాలయమునకు మాలధారణ చేసుకుని 41 రోజు నియమాలను పాటించిన భక్తులు కార్తీక మాసం, సంక్రాంతి సమయాలలో విపరీతంగా వస్తారు. అయ్యప్ప మాలధారణ దక్షిణ భారతదేశములోని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర మొదలగు రాష్ట్రాలలో అధికంగా ఉంది. గుడికి వచ్చే భక్తులలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందినవారు ఎక్కువగా వస్తారు. నిత్య పూజా క్రమంలో గాని, దేవాలయానికి వెళ్లి గాని అయ్యప్పను దర్శించుకోవడం ద్వారా గాని అయ్యప్పను పూజించడం సాధారణంగా ఇతర దేవుళ్ల పూజలాగానే ఉంటుంది. అయితే దీక్ష తీసుకుని అయ్యప్ప దర్శనం కోసం వెళ్లడానికి కఠినమైన నియమాలను అనుసరిస్తూ ప్రతిదినమూ చేసే భజన పూజాది కార్యక్రమాలలో కొంత వైశిష్ట్యం కనిపిస్తుంది. భక్తులు కార్తీక మాసం నుండి దాదాపు మార్గశిర పుష్య మాసాల వరకు దృఢమైన నియమాలను ఆచరిస్తూ ఉంటారు. ఐహికమైన సౌఖ్యాలను పరిత్యజించడం, మద్య, మాంస, ధూపమపానాది వ్యసనాలకు దూరంగా ఉండడం, స్వామి చింతనలో స్వామి భక్తులతో సమయం గడపడం, సాత్విక జీవనం అవలంబించడం ఈ దీక్షలో ముఖ్య లక్షణాలు. వీరి దినచర్య తెల్లవారు ఝామున లేచి చన్నీటి స్నానం చేయడంతో మొదలవుతుంది. నల్లని వస్త్రాలు, తులసిమాల, నుదుట విభూదిపై గంధం బొట్టు ధరిస్తారు. దినంలో అధిక భాగం పూజ భజనాది కార్యక్రమాలలో గడుపుతారు. కటికెనేల మీద పడుకొంటారు. అందరినీ స్వామి అని సంబోధిస్తారు. ఈ స్వామి మాలను ధరించినవారు దుర్భాషణాలకు దూరంగా ఉంటారు. ఇలా ఒక మండలం 41 రోజుల పాటు నియమాలతో గడుపుతారు. ఇలా అయ్యప్ప స్వామి దీక్షకు ఒక స్పష్టమైన, కొంత క్లిష్టమైన విధానం రూపుదిద్దుకుంది. దీక్ష తీసుకోవాలనుకునే భక్తుడు గురుస్వామి 6 సార్లు మాల వేసిన సీనియర్ స్వామి వద్ద నుండి ఉపదేశంతో మాలను ధరిస్తాడు. మాలా ధారణ అనంతరం తన మనస్సును, శరీరాన్ని భగవంతునికి అంకితం చేయాలి. అందరినీ భగవంతుని రూపాలుగా భావించాలి. అయ్యప్ప శరణు ఘోషను విడువకూడదు. నిత్యం భజన కార్యక్రమంలో పాల్గొనాలి. అలా ఎంతో నియమనిష్టలతో ఈ మాల ధరించి అయ్యప్ప స్వామి ఆలయానికి భక్తులు వెళతారు. అలా వెళ్లిన ఒక భక్తుడికి అయ్యప్ప స్వామి ఆలయంలో ఒక అద్భుతం కనిపించింది. ఆ అద్భుతం ఏమిటంటే అయ్యప్ప స్వామి ఆలయంలోకి అయ్యప్ప స్వామికి ఎంతో ఇష్టమైన ఒక పులి అయ్యప్ప స్వామిని దర్శించుకోవడానికి ఈ ఆలయానికి వచ్చింది. దానిని చూసి అక్కడికి వచ్చిన భక్తులందరూ ఆశ్చర్యపోయారు. అయ్యప్ప స్వామి ఆలయానికి వచ్చిన ఆ పులి స్వామివారిని దర్శించుకుని అక్కడ ఉన్న భక్తులను ఏమీ చేయకుండా అక్కడి నుండి అడవిలోకి వెళ్లిపోయింది. ఇది నిజంగానే అద్భుతం అని అక్కడికి వచ్చిన భక్తులందరూ అనుకున్నారు. స్వామివారే ఆ పులి రూపంలో తన భక్తులను చూడడానికి వచ్చారని అక్కడ ఉన్న భక్తులందరూ అనుకున్నారు. సో ఫ్రెండ్స్, విన్నారుగా. ఇలాంటి మరిన్ని విషయాలను మీరు తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. ధన్యవాదాలు.